ఈ మచ్చ డొనాల్డ్ ట్రంప్ కుడి చేయి మీద ఉంది. ఎంత పెద్దగా అయిందో చూడండి. దీని మీదనే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చనిపోతాడా? ఈ వార్త మొత్తం దేశాన్ని, ప్రపంచాన్నే కుదిపేస్తుంది ఇప్పుడు. మన దగ్గరే కాదు, చాలా అమెరికాలో కూడా చాలా స్పెక్యులేషన్స్, చాలా రకాల వార్తలు వస్తున్నాయి. దీని అంతటికీ కారణం ఏంటంటే వైట్ హౌస్ ఇస్తున్నటువంటి విశ్లేషణ. అంటే వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ గురించి వాళ్ళ హెల్త్ బులెటిన్లో వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, డొనాల్డ్ ట్రంప్ షేక్ హ్యాండ్స్ ఇవ్వడం వల్ల అతని చేయి కందిపోయింది, అంతే తప్ప ఏ విధమైన ఆరోగ్యకరమైన సమస్యలు లేవు అనేటువంటిది చెప్తున్నారు ఆ హెల్త్ బులెటిన్లో. అలాగే ఈరోజు మార్నింగ్ కూడా ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తూ అతను ఈరోజు గోల్ఫ్ ఆడినట్లు చెప్తున్నారు. కానీ ఆ పిక్చర్లు వచ్చినట్టు చెప్పారు కానీ ఎక్కడ కూడా ఆ పిక్చర్లు అయితే రాలేదు. ఇవి పిక్చర్లు ఓల్డ్ పిక్చర్లు కూడా కావడానికి ఆస్కారం ఉందని కొన్ని ఛానళ్ళ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో ఇవన్నీ ఒక ఎత్తు. అతనికి నిజంగానే ఆరోగ్య సమస్యలు అయితే ఉండవచ్చు అనేది ఇప్పుడు వైట్ హౌస్ వాళ్ళ ఇస్తున్న విశ్లేషణ ప్రకారంగా అర్థమవుతుంది మనకు. ఎప్పుడైతే వాళ్ళు ఓపెన్గా ఏమీ లేదు అని చెప్పి హెల్త్ రిపోర్ట్ క్లియర్గా ఇచ్చి డొనాల్డ్ ట్రంప్ ఒకసారి కనిపిస్తే ఈ రూమర్లన్నిటికీ చెక్ పెట్టవచ్చు. ఇకపోతే డొనాల్డ్ ట్రంప్ విషయంలో దెబ్బ మీద దెబ్బ అన్నట్లు అతనికి కోర్టులో కూడా చుక్కెదురైంది. అతను విధిస్తున్నటువంటి టారిఫ్లు అన్నిటిని కూడా చెల్లవు, మీరు ఈ విధంగా టారిఫ్లు వేరే దేశాల మీద విధిస్తే చెల్లదు అనేటువంటి విషయాన్ని నిన్న కోర్టు చెప్తూ అతని అప్పీల్ను కొట్టేసింది. సో ఇప్పుడు అతనికి 2 నెలలు టైం మాత్రమే ఇచ్చింది కోర్టు. ఇంకా అతనికి ఉన్న ఒకే ఒక అవకాశం వచ్చేసి అతను సుప్రీంకోర్టుకు పోవాలి. సుప్రీంకోర్టులో కానీ అక్కడ కూడా అతనికి డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా కానీ జడ్జిమెంట్ వస్తే ఈ టారిఫ్ల బాధ అన్ని ప్రపంచ దేశాలకు తీరిపోతుంది. అంటే అప్పుడు డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి టారిఫ్లన్నీ కూడా ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతాయి. ఇది ఒక విషయం. అతని ఆరోగ్య పరిస్థితి ఆ విధంగా ఉంది. దీనికి తోడు జేడీ వ్యాన్స్ నేను రెడీగా ఉన్నాను, ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే నేను రెడీగా ఉన్నాను, 8 నెలలు నుంచి వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ తోటి నేను ప్రెసిడెంట్ పదవిని చాలా సులభంగా దాన్ని నేను తీసుకోగలను, దాన్ని నేను మెయింటైన్ చేయగలను, ప్రెసిడెంట్ పదవిని నేను చాలా ఈజీగా మెయింటైన్ చేయగలనని చెప్పి జేడీ వ్యాన్స్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ట్రంప్ ఆరోగ్యం మీద కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తుతుంది. ఏది ఏమైనా డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి విషమంగానే ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. వేచి చూద్దాం మరి రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో.